భాగవతం ప్రకారం సనత్కుమార, సనక సనందన, సనాతనుడు అనే నలుగురు బ్రహ్మమానసపుత్రులు ఉన్నారు. వారు బ్రహ్మ మానసపుత్రులు కావడంతో ఎప్పటికీ పసిపిల్లల్లాగే కనిపిస్తారు. ఓసారి ఈ నలుగురు విష్ణుమూర్తి దర్శనం కోసం వైకుంఠానికి వెళతారు. 6 ద్వారాలు దాటి 7వ ద్వారం దగ్గరకు వచ్చారు. శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల కేళీయ మందిరమే 7వ ద్వారం. ఆ ద్వారం దాటాలంటే ద్వారపాలకులైన జయ విజయులు అనుమతి కావాలి. సనక సనందనులకు మాత్రం ఎవరి అనుమతితో పనిలేదు. అయితే వారి గురించి తెలియని జయ విజయులు వారిని అడ్డగించడమే కాక నిందా వ్యాఖ్యలతో అవమానించారు. ఏకాంత మందిరంలోని శ్రీవారిని దర్శించాలంటే మా అనుమతి కావాలి, వెనక్కి వెళ్ళిపోండి అని అన్నారు. సనక సనందనులు ఆగ్రహంతో, జయ విజయులారా, మమ్మల్ని ఎవరనుకుంటున్నారు? మేము సనక సనందనాదులం, విష్ణుభక్తులం, నిష్కాములమైన మేము శ్రీవారిని సేవించేందుకు వెళ్తుంటే అడ్డుకుంటారా? మీరు ఈ పుణ్యలోకంలో ఉండడానికి అనర్హులు. మీ పాపాలకి భూలోకమే సరైంది. వెళ్ళి భూలోకంలో పుట్టండి అని శపించారు. ఆ శాపానికి భయకంపితులైన జయ విజయులు మునుల కాళ్ల మీద పడి కాపాడమని కోరారు. మహామునులారా, మీ పట్ల తప్పుగా ప్రవర్తించాం. మా అజ్ఞానాన్ని క్షమించండి. శ్రీవారికి దూరంగా మేము ఒక్క క్షణం కూడా జీవించలేము. మీ శాపానికి తిరుగులేదన్న సంగతి మాకు తెలుసు. అందుకనే మా కోరిక మన్నించి మేము ఏ జన్మ ఎత్తినా ఎక్కడ ఉన్నా మా భగవద్భక్తి, భగవన్నామస్మరణ ఉండేలా అనుగ్రహించండి అని వేడుకున్నారు. ఇదంతా విన్న శ్రీ మహావిష్ణువు బయటికి వచ్చారు. శ్రీహరిని చూడగానే సనక సనందనాదులు నమస్కరించి అనేక వేదమంత్రాలతో స్తుతించారు. మహామునులారా, వీరు క్షమించరాని నేరమే చేశారు. శిక్షార్హులే. సేవకుల తప్పులన్నీ ప్రభువుకే చెందుతాయి. అందువలన నేను మీ పట్ల తప్పుగా ప్రవర్తించినట్లే. అందుకే క్షమించండి. మునులు దైవ సమానులు. నా భక్తులు నాకంటే అధికులు. మీ మాటలు పొల్లుపోవు. మీ శాపం ఫలించి తీరుతుంది అన్నాడు శ్రీహరి. జయ విజయులు శ్రీహరి కాళ్లపై పడి, అజ్ఞానంతో మునులను అవమానించాం. మేం చేసింది తప్పే అని ఒప్పుకుంటున్నాం. కాని వారి శాపాన్ని మేము భరించలేం, మీకు దూరంగా జీవించలేం అని ప్రార్థించారు. మునుల శాపం తిరుగులేనిది, అనుభవించి తీరాల్సిందే. మీకు లక్ష్మీదేవి శాపం కూడా ఉంది కదా. ఒకరోజు నేను ఏకాంత మందిరంలో ఉండగా లక్ష్మీదేవి లోపలికి వస్తుండగా మీరు ఆమెను అడ్డుకొని ఆమె శాపానికి గురయ్యారు. మునుల శాపం, లక్ష్మీదేవి శాపం ఫలించి తీరాల్సిందే, తప్పదు అని అన్నాడు. దాంతో జయ విజయులు కలత చెందారు. వారి పట్ల జాలి కలిగిన శ్రీహరి, దిగులు పడకండి. భూలోకంలో మీరు రాక్షసులై జన్మించి నాకు బద్ధశత్రువులుగా మారి దేవ బ్రాహ్మణులకు అపకారం చేస్తూ జీవిస్తారు. ఆయా జన్మలలో మీరు భూమి మీద చేసే ఆగడాల బారి నుంచి దేవతలు, మునులు, ప్రజలను రక్షించి వారికి జన్మరాహిత్యాన్ని ప్రసాదించడానికి నేను వివిధ అవతారాలు ధరిస్తాను. 3 జన్మల అనంతరం మీకు వైకుంఠ ప్రవేశం ఉంటుంది అంటూ ఓదార్చాడు. అలా జయ విజయులు కృతయుగంలో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడిగా, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా, ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్తులుగా జన్మిస్తారు. జయ విజయులు వివిధ జన్మలలో శివుణ్ణి, బ్రహ్మదేవుణ్ణి మెప్పించి అజేయమైన వరాలు పొందుతారు. కాని చివరికి శ్రీహరి చేతిలోనే మరణిస్తారు. అయితే నారాయణుడి మీద ద్వేషంతో నిరంతరం ఆయన నామాన్ని స్మరిస్తూనే ఉంటారు. దీన్ని విపరీత భక్తి, ద్వేషభక్తి, వైరభక్తిగా పేర్కొంటారు. తమ విధుల్లో భాగంగా ఏ తప్పు చేయకపోయినా వారికి సనత్కుమారులు శాపమిస్తారు. దానిని అనుభవించి వీలైనంత త్వరగా తమ ప్రభువును చేరుకుని సేవించేందుకు జయ విజయులు ఎంచుకున్న మార్గమే రామాయణం, హరివంశం, భాగవత కథలకు నేపథ్యంగా నిలిచింది. పరమాత్ముడు భూమి మీద అవతరించాలన్న తమ ఉద్దేశాన్ని సనత్కుమారులు ఈ విధంగా నెరవేర్చుకున్నారు. ఇది వైష్ణవ మందిరాల్లో ప్రధాన దైవానికి అంగరక్షకులుగా ఉంటే జయ విజయుల కథ.